తిరుమలలో జరుగుతున్న రథసప్తమి వేడుకలను లైవ్ లో చూద్దాం. ఓ ఇంద్రధనస్సు ఏర్పడుతూ ఉన్నది. అలాగే ఒక జలము అనేటువంటిది ప్రవాహ రూపంగా కలుగుతూ ఉన్నది. వీటన్నింటికీ మూలము ఆధారము ఎవరై ఉన్నారు అంటే సూర్య భగవానుడే. అంతేకాదు ప్రళయ ప్రభవశ్చైవ వ్యక్తావ్యక్త సనాతన ఈశ్వరాత్ పరతో విద్యా విద్యాయా పరత శివ. సూర్యభగవానుడంటే ఏమిటండి? సకల విద్యలకు నిధి ఆయన. మనం ఆరాధించేటువంటి ఆంజనేయ స్వామి వారు ఆయన ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే దివ్యమైనటువంటి సూర్యభగవానుడి సన్నిధానంలోనే. మనం ఈనాడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో అద్భుతమైనటువంటి రథసప్తమి వేడుకలను వీక్షిస్తూ ఉన్నాం. అలాగే శ్రీనివాసుడి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ దేవాధిదేవుడు సూర్యభగవానుడు కొలువైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో కూడా గొప్పగా అద్భుతమైనటువంటి సూర్య మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వేద్యం వేద విదాం నిత్యం సర్వజ్ఞాన సమన్వితం సర్వదేవాధిదేవస్య యద్రూపం తస్యతే నమః. భక్తులందరూ కూడా అసంఖ్యాకంగా తిరుమల క్షేత్రానికి విచ్చేసి తాము ఈనాడు సూర్యభగవానుని యొక్క వైభవాన్ని చూడాలి అని చెప్పి ఎంతో సంకల్పంతో వచ్చి రాత్రి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దున్నే స్వామి పుష్కరిణి స్నానాలు యథాసంప్రదాయంగా చేసుకుని ఇక్కడ సంసిద్ధులై భగవంతుడైనటువంటి ఆదినారాయణుడైనటువంటి వెంకటాచలపతి అనుగ్రహానికి సూర్య జయంతి నాడు నిరీక్షిస్తూ ఉన్నారు. పరం యజ్ఞాత్ పరం వేదాత్ పరం లోకాత్ పరం దివః పరమాత్మేత్యభిఖ్యాతం యద్రూపం తస్యతే నమః. అసలు యజ్ఞములకు కానీ వేదములకు కానీ లేదా లోకంలో ఉండే పుణ్యకర్మలకు కానీ అన్నింటికీ ఆధారమైనటువంటిది సౌరశక్తే. ఇప్పుడు సూర్యుడిని కాదు కదండి, మేము అగ్నిసాక్షిగా కదా అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాం, అన్ని కర్మలు చేస్తూ ఉన్నాము అని అంటే అసలు అగ్ని యందు ఉండేటువంటి శక్తి ఏది అని అంటే అది సూర్యభగవానుడు ఇచ్చేటువంటిదే. దినాంతే నిహితం తేజ సవిత్రేణ హుతాశన అని సూర్యుడు రాత్రివేళ తాను వెళ్ళిపోయేటప్పుడు అగ్ని యందు తన యొక్క శక్తిని అంతా కూడా సంపూర్ణంగా ఉంచి పెడుతూ ఉంటాడు. ఇలా నిత్యము కూడా అగ్నిదేవుణ్ణి చాలా పూర్ణం చేసేటువంటి వాడు ఎవరు అని అంటే సూర్యభగవానుడే. నమో నమః కారణ కారణాయ నమో నమః పాప విమోచనాయ నమో నమస్తే అదితి వందితాయ నమో నమో రోగ వినాశనాయ నమో నమః సర్వవరప్రదాయ నమో నమః సర్వసుఖప్రదాయ నమో నమః సర్వధనప్రదాయ నమో నమః సర్వమతిప్రదాయ. ఈ బుద్ధికి ప్రచోదన కలిగించేటువంటి గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వాడు కనుక సూర్యుడు మతిస్వరూపుడు అని బ్రహ్మపురాణంలో ఆ యొక్క సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మే లోకానికి తెలియజేశాడు. దేవతలంతా కూడా ఆశ్రయించినప్పుడు నాయన మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది, పరమాత్మ యొక్క శక్తి నిబిడీకృతమై ఎక్కడున్నదో తెలుసా, అది సూర్యుని యందు అని చెప్పి ఒకానొక సందర్భంలో చెప్పారట.